హాయ్ ఫ్రెండ్స్, స్కూల్ అసిస్టెంట్ 2018 డిఎస్సిలో అడిగిన సైకాలజీ బిట్స్ చూద్దాం. ర్యాపిడ్గా చూద్దాం. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు బిట్స్ చూద్దాం. ఉపాధ్యాయుని కోరిక మేర రాధిక ప్రజ్ఞాలబ్ధి తెలుసుకోవడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ కింది వాటిలో ఒకటైన పేపర్ పెన్సిల్ పరీక్ష నిర్వహించాడు. రావాన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పరీక్ష. ఒక పాఠశాల కౌన్సిలరు విద్యార్థుల్లో అచేతన కోరికలు, ఇష్టాలు, అయిష్టాలు మదింపు చేయుటకు జీవిత సన్నివేశాలు గల రకరకాల కార్డులు ఉపయోగించాడు. ఈ పరీక్ష పేరు ఇతివృత్త గ్రాహిక పరీక్ష. రాము మొదటి ఫ్రెంచ్ పదాలు నేర్చుకున్నాడు. పరీక్ష సమయంలో ఫ్రెంచ్ పదాలు గుర్తు తెచ్చుకోవడం ప్రయత్నిస్తుంటే ఇంగ్లీష్ పదాలు గుర్తుకు రావడానికి కారణం తిరోగమన అవరోధం. ఒక విద్యార్థి వాస్తవిక వయసు 9 సంవత్సరాలు, అతని మానసిక వయసు 8 సంవత్సరాలు, అతని ప్రజ్ఞాలబ్ధి 89. ఒక విద్యార్థి 10 ప్రయత్నాల్లో ఒక తెలుగు పద్యం నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత పునఃస్మరణ చేసినప్పుడు చాలా తప్పులు దొర్లాయి. మరలా ఆ పద్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇప్పుడు తప్పులు లేకుండా నేర్చుకోవడానికి 5 ప్రయత్నాలు అవసరమే. అతడి పొదుపు గణన ఎంత? 50. 9వ తరగతి ఉపాధ్యాయుడైన విజయ్ గత 3 నెలల నుంచి తన విద్యార్థుల్లో ఒకరైన వనజను పరిశీలిస్తున్నాడు. చివరకు వనజ అభ్యాసన పీఠభూమి దశలో ఉన్నట్లు గుర్తించాడు. దీని అర్థం ఏంటి? అభ్యాసంలో పెరుగుదల లేకపోవడం. తమ సహ విద్యార్థిని సుష్మ అతి తరచుగా పగటకలు కొంటుందని కొంతమంది 10వ తరగతి విద్యార్థులు మీకు తెలిపారు. ఈ లక్షణము ఈ విషమయోజన రకానికి చెందుతుంది. ప్రవర్తన. అభ్యాసనం అనేది ఒక సాంఘీకరణ ప్రక్రియగా విశ్వసించే ఉపాధ్యాయుడు ఈ కింది అభ్యాసన రకాన్ని తప్పక అనుసరించవలసి ఉంటుంది. సామూహిక అభ్యాసనం. తరగతి ఉపాధ్యాయుడు వినోద్ను సైన్స్ ఎగ్జిబిషన్లో కానీ వ్యాసరస పోటీలో కానీ ఏదో ఒక దాన్ని తప్పక పాల్గొనవలసి ఉంటుందని బలవంతం చేస్తున్నారు. కానీ అవి రెండూ అతనికి ఇష్టంగా లేవు. ఈ పరిస్థితిలో ఎదురయ్యే సంఘర్షణ పరిహార సంఘర్షణ. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి ఎక్కువగా ఉపయోగపడే ప్రజ్ఞ ఉద్వేగ ప్రజ్ఞ. శిరీష పేరుగన్న జిమ్నాస్టిక్ క్రీడాకారిణి. ఆమె తన శరీరాన్ని ఆ విధంగా ఎలా వంచుకోగలుగుతున్నదో అని అందరూ ఆశ్చర్యపోతుంటారు. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం శిరీష కలిగి ఉన్న ప్రజ్ఞా రకము శారీరక స్పర్శనాత్మక ప్రజ్ఞ. దుర్గకు రోడ్డు ప్రయాణంలో తలకు గాయమైంది. దీనివల్ల ఆమె తన గతాన్ని మర్చిపోయింది. సైకాలజిస్ట్ సంప్రదిస్తే ఈ స్థితికి కింది రకానికి చెందిన విస్మృతిగా చెప్పాడు. అమ్నీషియా. దుర్గా రోడ్డు ప్రయాణంలో గాయమైంది. దీనివల్ల ఆమె తన గతాన్ని మర్చిపోయింది. సైక్రియాటిస్ట్ సంప్రదిస్తే ఈ స్థితికి ఈ క్రింది రకానికి చెందిన విస్మృతిగా చెప్పాడు. అమ్నీషియా. ఒక స్త్రీ ఒక చిన్న అమ్మాయిని దత్తత తీసుకుంది. ఒకరోజు ఆ అమ్మాయి ఆమెను అమ్మ అని పిలిచింది. వెంటనే ఆమె కౌగిలించుకొని ఆ పాపను ముద్దాడింది. దీని ద్వారా అమ్మాయి ఆమెను అమ్మ అని పిలవటం అలవాటు చేసుకుంది. ఇక్కడ ఇముడి ఉన్న అభ్యాసం సిద్ధాంతం కార్యసాధక నిబంధన. పదాల్లో అక్షరాలను వెనుక నుండి ముందుకు అక్షరాల్లో అద్దంలో కనబడే రీతిలో రాస్తున్నట్లు గీత అనే విద్యార్థిని హోంవర్క్ను దిద్దుతున్న టీచర్ గమనించింది. గీతకు గల వైకల్యము డిస్గ్రాఫియా. పదాలలో అక్షరాలను వెనుక నుండి ముందుకు అక్షరాలను అద్దంలో కనబడే రీతిలో రాస్తున్నట్లు గీత అనే విద్యార్థిని హోంవర్క్ను దిద్దుతున్న టీచర్ గమనించింది. గీతకు గల ఈ వైకల్యం ఏంటంటే డిస్గ్రాఫియా. హిస్టరీ సబ్జెక్టులో తనకు గల జ్ఞానంతో ఎకనామిక్స్ పరీక్షలు సులభంగా పూర్తి చేయగలననే విశ్వాసంతో భాస్కర్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ని ఎంపిక చేసుకున్నాడు. ఇది విన్న అతడి ఫ్రెండ్ జ్ఞాని నవ్వాడు. దీనికి కారణం ఇక్కడ జరిగే అభ్యాసం బదలాయింపు, శూన్య బదలాయింపు. రష్మిత, లిఖిత మానసిక వయసులు మీరు మాపనం చేయగా వారిద్దరూ 15 సంవత్సరాల మానసిక వయసు కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. పాఠశాల రికార్డులు రష్మిత శారీరక వయసును 15 సంవత్సరాలుగాను, లిఖిత శారీరక వయసు 12 సంవత్సరాలుగా సూచిస్తున్నాయి. ఈ కింది వాటిలో మీరు అనుకునే సరైన ఊహ ఏదే? రష్మిత కంటే లిఖిత ఎక్కువ ప్రజ్ఞాలబ్ధిని కలిగి ఉంది. రష్మిత కంటే లిఖిత ఎక్కువ ప్రజ్ఞాలబ్ధి స్థాయిలను కలిగి ఉంది. గోపాలు ఉద్వేగ స్థిరత్వం గలవానిగా చెప్పబడతాడు. అతడి కలిగి ఉండని లక్షణం ఏంటంటే సాంఘికంగా ఆశించబడని రీతిలో ఉద్వేగాలు వ్యక్తపరుస్తాడు. అయితే గోపాలు ఉద్వేగ స్థిరత్వం గలవాడికి చెప్పబడతాడు కాబట్టి అతడు కలిగి ఉండే లక్షణాలు ఏంటి? హఠాత్తు సరికాని ఉద్వేగ వ్యక్తీకరణలు అతి తక్కువ కనిపిస్తుంటాయి. విషయాలను వాటి వాస్తవ దృక్పథంలో ప్రతీక్షిస్తాడు.
తన సరికాని ప్రవర్తన సమర్థించుకునే అలవాటు అతనికి లేదు.